హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కోర్టు డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే యుద్ధకాండ చాప్టర్ 2. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే మూవీ స్టార్టింగ్ లో నివేదిత అనే ఒక మహిళని చూపిస్తారు. తనకి హస్బెండ్ లేనప్పటికీ తన కూతుర్ని చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఈ నివేదిత ఇప్పుడు ఎమ్మెల్యే తమ్ముడి మీద కేసు ఫైల్ చేసి కోర్టులో న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ కేసు మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే దేశంలో చాలా పేరున్నటువంటి లాయర్ ని తన కేసు వాదించడానికి నియమించి ఉంటాడు. దాంతో ఇప్పుడు కూడా ఆ కేసు వాయిదా పడడంతో నివేదిత చాలా బాధపడుతూ ఉండగా అక్కడికి ఎమ్మెల్యే మరియు తన తమ్ముడు వచ్చి ఆ నివేదితని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళను చూసినటువంటి నివేదిత వీళ్ళని నేనేమీ చేయలేకపోతున్నాను అని బాధపడి అటు వెళుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేస్తుంది. దాంతో ఆ ఎమ్మెల్యే తమ్ముడు అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. భరత్ లా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటాడు. లా గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వడానికి భారతదేశంలోని చాలా ఫేమస్ లాయర్ అయినటువంటి రాబర్ట్ డిసౌజా అక్కడికి వచ్చి లా కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో భరత్ ఆ రాబర్ట్ డిసౌజాని చూసి, సార్ నేను లా చదవడానికి మీరే ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి నేను ఈ లాని కంప్లీట్ చేశాను అని అంటాడు. అలా లా కంప్లీట్ చేసిన భరత్ ఇప్పుడు కేసుల్ని వెతకాలి అని కేసు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎవరో కూడా తనకి కేసులు ఇవ్వరు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఆ భరత్ను చూసి, నువ్వు డైరెక్ట్గా కేసులు ఇవ్వమని అడిగితే ఎవరు ఇవ్వరు, నువ్వు ఏదైనా ఒక పెద్ద లాయర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నీ దగ్గరికి కేసులు వస్తాయి అని చెప్తాడు. దాంతో భరత్ వెంటనే చాలా మంది పెద్ద పెద్ద లాయర్స్ ని కలిసి మీ దగ్గర అసిస్టెంట్గా ఉంటాను అని అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం భరత్ను చూసి నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న భరత్ ఎవరైనా పని ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అయినా తన ప్రయత్నాన్ని ఆపకుండా ఒక పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళగా అతను ఒక కండిషన్ పెడతాడు. నేను నా దగ్గర ఉన్న అసిస్టెంట్ లాయర్స్ ఎవరికి కూడా శాలరీ ఇవ్వను, మీరు ఏదైనా కేసు తీసుకుని వచ్చి అందులో గెలిస్తే వచ్చిన దాంట్లో 60% నాకు, 40% మీరు తీసుకోండి అని అంటాడు. దానికి భరత్ వేరే దారి లేక ఆ పెద్ద లాయర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. అలా అసిస్టెంట్ గా జాయిన్ అయినటువంటి భరత్ దగ్గరికి ఆల్రెడీ అక్కడ అసిస్టెంట్ లాయర్ గా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ, నేను ఇక్కడ జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఒక్క కేసు కూడా రాలేదు, ఇప్పుడే ఒక చిన్న కేసు యాక్సిడెంట్ కేసుని వాదించబోతున్నాను అని చెప్తాడు. అదే సమయంలో పెద్ద లాయర్ అక్కడికి వచ్చి తనకు ఒక పెద్ద కేసు వచ్చి ఉండడంతో తన దగ్గర ఉన్న అసిస్టెంట్ లాయర్స్ అందరినీ పిలిచి వాళ్ళకి ఆ కేసు గురించి చెప్తాడు. అదే సమయంలో అక్కడికి స్వప్న అనే ఒక లాయర్ కూడా వస్తుంది. ఆ స్వప్నాన్ని చూడగానే భరత్ ఫస్ట్ టైం తను చూడగానే తనతో ప్రేమలో పడిపోతాడు. ఆ పెద్ద లాయర్ తన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ అందరినీ పిలిచి తనకు వచ్చినటువంటి కేసు గురించి చెప్పి, దీనిలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి అడుగుతాడు. అప్పుడు భరత్ పైకి లేచి ఆ కేసుని ఎలా వాదించాలో దానిలో ఒక ముఖ్యమైన పాయింట్ ని చెప్పడంతో పెద్ద లాయర్ భరత్ ని మెచ్చుకుని తన దగ్గర ఉన్న మరొక అసిస్టెంట్ ని పిలిచి, నువ్వు రేపు కోర్టులో ఇదే కేసు మీద వాదించు అని చెప్తాడు. తన కష్ట సుఖాలన్నీ కూడా ఆ ఆఫీసులో ఉన్న ఆఫీస్ బాయ్ దగ్గరే చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక రోజు భరత్ డైరెక్ట్ గా తన సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్లి, సార్ నాకు కూడా ఒక కేసు ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో సీనియర్ లాయర్ ఆ భరత్ ని ఎగాదిగా చూసి, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు, నీకు కేసు కావాలా, సరే అయితే అక్కడ ఒక ఫైల్ ఉంది చూడు, అది ఒక యాక్సిడెంట్ కేసు, అందులో మనం ఓడిపోయేలాగా ఉన్నాం, నువ్వు ఆ కేసుని తీసుకుని కోర్టుకు వెళ్లి ఆ కేసులో గెలిచిరా, అప్పుడు ఆలోచిద్దామని అంటాడు. దాంతో భరత్ సరే అని ఆ కేసుని తీసుకుని బయటికి వెళుతూ ఉండగా స్వప్న భరత్ ను చూసి, ఆ కేసులో మనం ఆల్మోస్ట్ ఓడిపోయే స్థాయిలో ఉన్నాం, అదెందుకు నీ మొదటి కేసుగా తీసుకుంటావు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న భరత్ మొత్తం స్వప్నాన్ని చూసి, నేను ఈ కేసులో గెలిచి వస్తే నువ్వు నాతో పాటు కాఫీ తాగడానికి వస్తావా అని అంటాడు. స్వప్న ఆ భరత్ ను చూసి, నువ్వు ఫస్ట్ టైం కోర్టుకు వెళ్తున్నావు కదా, కోర్టుకు వెళ్ళు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది అని అంటుంది. నిజానికి ఆ కేసు ఏమిటి అంటే, ఒక లారీ ఒక కారుని గుద్ది ఉంటుంది. ఆ కారు ఓనర్ లారీ ఓనర్ దగ్గర ఒక 50,000 నష్టపరిహారంగా తీసుకుని ఉండి ఉంటాడు. ఇప్పుడు అదే కేసుని వాదించడానికి భరత్ కోర్టుకు వచ్చి అక్కడ ఉన్న జడ్జి గారిని చూసి, నా క్లయింట్ కి 50,000 కాదు, నా క్లయింట్ కి 2.5 లక్షలు ఇవ్వాలి, ఎందుకంటే తనకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆ కారు ద్వారానే తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు, ఆ 2.5 లక్షలు వస్తేనే
తన కారుని నయం చేసుకుని మళ్ళీ తన కుటుంబాన్ని పోషించుకోగలడు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జడ్జి కూడా భరత్ మాటలకు కన్విన్స్ అయ్యి భరత్ కు అనుకూలంగా కేసులో తీర్పునిస్తాడు. దాంతో స్వప్న ఆ భరత్ తో పాటు కాఫీ తాగడానికి వెళ్తుంది. అప్పటి నుంచి కూడా భరత్ దగ్గరికి రెగ్యులర్ గా కేసులు వస్తూ ఉండడంతో అన్నిట్లో కూడా భరత్ సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. అలా నెమ్మదిగా రూపాయి కూడబెట్టి తనకి చాలా ఇష్టమైనటువంటి ఒక బుల్లెట్ బైక్ ని కూడా తీసుకుంటాడు. అలాంటి సమయంలోనే భరత్ ఒకరోజు కోర్టుకి వెళ్ళగా అక్కడ తనకి ఒక విచిత్రమైన కేసు కనిపిస్తుంది. నివేదిత అనే మహిళ తన కూతుర్ని ఎమ్మెల్యే తమ్ముడు అత్యాచారం చేశాడు అనే కేసుని ఫైల్ చేసి ఉంటుంది. అయితే ఆ ఎమ్మెల్యే తరపున వాదిస్తున్నటువంటి లాయర్ నా క్లయింట్ మీద కేసు పెట్టిన మహిళ ఒక పిచ్చిది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నిజానికి అక్కడ ఆ నివేదితకి ఫేవర్ గా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ జడ్జి మాత్రం తీర్పు ఇవ్వడానికి ఎందుకో చాలా భయపడుతూ కేసుని మళ్ళీ వాయిదా వేస్తాడు. ఆ సమయంలో నివేదిత చాలా బాధపడుతూ ఉండగా నివేదిత దగ్గరికి ఎమ్మెల్యే మరియు తన తమ్ముడు వెళ్లి వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో చాలా కోప్పడినటువంటి నివేదిత అక్కడ పోలీస్ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపేస్తుంది. దాంతో కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే తమ్ముడిని చంపడంతో నివేదితని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఇదంతా ఎవరో వీడియోని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అవుతుంది. న్యూస్ లో అంతా కూడా అదే ప్రసారం అవుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా కోర్టు ఆవరణలోనే ఉన్నటువంటి భరత్ డైరెక్ట్ గా చూస్తూ ఉంటాడు. కొంతమంది నివేదిత ప్లాన్ ప్రకారమే ఈ విధంగా చేసింది అని అంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం నివేదితకి ఆ కోర్టులో న్యాయం దొరకలేదు అందుకే ఈ విధంగా చేసింది అని ఆ నివేదితకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరో కూడా నివేదిత కోసం పోరాడి ఆమెను కాపాడాలి అని ఎవరు అనుకోకుండా ఉంటారు. ఆ తర్వాత రోజు ఆ కేసు కోర్టుకు రాగా జడ్జి ఆ నివేదితని చూసి అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి నివేదిత మాట్లాడుతూ సార్ ఆ రోజు ఏం జరిగిందో నాకు అసలు ఏం గుర్తుకు లేదు. నాకు తెలియకుండానే నేను ఆ ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపేశాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న జడ్జి నీకు తెలియకుండానే ఎమ్మెల్యే తమ్ముడిని గన్ను తీసుకుని షూట్ చేసి చంపేశావా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ నివేదిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది మొత్తం వింటున్నటువంటి భరత్ ఖచ్చితంగా ఆ నివేదిత నిజమే చెప్తున్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క టీవీ ఛానల్లో కూడా ఆ ఎమ్మెల్యే తమ్ముడు నిజంగానే ఆ నివేదిత కూతుర్ని రేప్ చేసినట్లు ఉన్నాడు, అందుకే తనను షూట్ చేసి చంపింది అని టీవీ న్యూస్ లో ప్రచారం చేస్తూ ఉంటారు. మరోపక్క ఎమ్మెల్యే తన అనుచరులతో మాట్లాడుతూ త్వరలో ఎలక్షన్స్ రాబోతుంది, ఎలాగైనా ఆ నివేదితని కేసులో ఓడించాలి, దానికోసం ఏదైనా చెయ్యండి అని అంటూ ఉంటాడు. మరోపక్క నివేదిత కళ్ళు తిరిగి పడిపోవడంతో తనని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండగా అక్కడికి భరత్ వెళ్లి ఆ నివేదితని చూసి అసలు మీ లైఫ్ లో ఏం జరిగిందో నాకు క్లియర్ గా నిజమే చెప్పండి, నేను మీ తరపున కేసును వాదించాలనుకుంటున్నాను అని అంటాడు. దాంతో నివేదిత తన లైఫ్ లో జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నివేదితకి తన హస్బెండ్ లేనప్పటికీ తన కూతుర్ని అల్లారు ముద్దుగా చదివిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా నివేదిత ముందు తన కూతుర్ని రెడీ చేసి ఆటోలో స్కూల్ కి పంపి ఆ తర్వాత తను రెడీ అయ్యి ఆఫీస్ కి వెళుతూ ఉంటుంది. అలాగే ఈవినింగ్ సమయంలో కూడా నివేదిత కూతురే ముందు ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది. ఈ నివేదిత కూతురికి బెలూన్స్ అంటే చాలా ఇష్టం ఉండడంతో ఎప్పుడూ కూడా తన అమ్మని చూసి అమ్మ నాకు బెలూన్స్ కొనివ్వు, నాకు ఈ రోజైనా ఖచ్చితంగా నువ్వు బెలూన్స్ తీసుకురావాలి అని అడుగుతూ ఉంటుంది. ఒకరోజు ఎప్పటిలాగే నివేదిత కూతురు స్కూల్ కి వెళ్ళగా తిరిగి రిటర్న్ వచ్చే సమయంలో అక్కడికి తనని పికప్ చేసుకోవడానికి ఆటో రాదు. దాంతో నివేదిత కూతురు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆటో రాకపోవడంతో మనం నడుచుకుని వెళ్లిపోదామని నివేదిత కూతురు అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంది. మరోపక్క నివేదిత తన ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగా ఇంటికి లాక్ చేసి ఉండడంతో కూతురు ఇంకా రాలేదు అని భయపడుతూ తను వెంటనే కూతురుని ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. ఆ డ్రైవర్ మాట్లాడుతూ నేను ఈ రోజు రాలేదు కదమ్మా, ఈ రోజు రానని నీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను, నువ్వు చూడలేదా అని అంటాడు. దాంతో నివేదిత చాలా భయపడుతూ వెంటనే ఆ నివేదిత కూతురు చదువుతున్నటువంటి ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు నివేదిత ఇక్కడి నుంచి ఎక్కడికో నడుచుకుని వెళుతూ ఉంది అని అంటారు. మరోపక్క నివేదిత పాప ఒంటరిగా రోడ్డు పక్కన నడుచుకుని వెళుతూ ఉండగా అదే సమయంలో ఎమ్మెల్యే తమ్ముడు ఫుల్ గా డ్రగ్స్ తీసుకుని అదే రూట్ లో వెళుతూ అక్కడ ఉన్నటువంటి పాపను చూసి ఆగుతాడు. ఆ ఎమ్మెల్యే తమ్ముడు పాప దగ్గరికి వెళ్లి నీ పేరేమిటి అని అడగ్గా ఆ పాప ఎమ్మెల్యే తమ్ముడిని చూసి నా పేరు శ్యామిలి, సరే అంకుల్ చాలా లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటుంది. అలా నివేదిత కూతురు శ్యామిలి అక్కడి నుంచి బయలుదేరుతూ అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ ను చూసి వాటిని అలా చూస్తూ ఉండిపోతుంది. అది గమనించినటువంటి ఎమ్మెల్యే తమ్ముడు నీకు బెలూన్స్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. దానికి శ్యామిలి అవును అని చెప్పడంతో ఎమ్మెల్యే తమ్ముడు శ్యామిలిని చూసి సరే ఇక్కడే వెయిట్ చెయ్యి, నీకు బెలూన్స్ కొనిస్తాను, అలాగే నిన్ను కూడా మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను అని వెంటనే కొన్ని బెలూన్స్ తీసుకుని వచ్చి ఆ పాపకిచ్చి ఆ పాపను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అలా ఎమ్మెల్యే తమ్ముడు ఆ పాపని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆ పాపతో తప్పు చేస్తాడు. దాంతో నివేదిత వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్కూల్ కి వెళ్లిన నా కూతురు ఇంకా తిరిగి రాలేదు అని కంప్లైంట్ ఇస్తుంది. ఆ రోజు రాత్రి సమయంలో పోలీసులు నివేదితకి ఫోన్ చేసి ఇక్కడ ఒక పాప డెడ్ బాడీ దొరికింది, అది మీ అమ్మాయిదో కాదో వచ్చి చెక్ చెయ్యండి అని అంటారు. దాంతో నివేదిత చాలా బాధపడుతూ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ తన కూతురు డెడ్ బాడీ ఉండదు. ఇది నా కూతురు డెడ్ బాడీ కాదు అని చెప్పి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లిపోతుంది. దాంతో పోలీసులు మళ్ళీ ఆ పాప కోసం వెతుకుతూ అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ అమ్మే వ్యక్తికి ఆ పాప ఫోటోని చూపించి ఈ పాపను ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. దానికి ఆ బెలూన్స్ అమ్మే వ్యక్తి పోలీసుల్ని చూసి చూశాను సార్, ఈ పాపని ఆ ఎమ్మెల్యే తమ్ముడు కారులో తీసుకుని వెళ్ళాడు అని అంటాడు. దాంతో పోలీసులు వెంటనే వెళ్లి ఆ ఎమ్మెల్యే తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే నివేదితకి ఫోన్ చేసి వెంటనే నువ్వు ఒక ప్లేస్ కి రా అని ఆ అడ్రస్ పంపించడంతో నివేదిత అక్కడికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ తన కూతురు ఒక శవం లాగా అన్కాన్షియస్ స్టేజ్ లో పడిపోయి ఉంటుంది. దాంతో ఆ నివేదిత చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ నివేదిత కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి నివేదిత ఆ లాయర్ అయినటువంటి భరత్ను చూసి, సార్ అప్పటి నుంచి నా కూతురికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం, కానీ నా కూతురు మాత్రం కోమాలోనే ఉండిపోయింది సార్, అందుకే నేను ఆ ఎమ్మెల్యే తమ్ముడి మీద కేసు వేశాను. ఆధారాలన్నీ కూడా మాకే ఫేవర్గా ఉన్నాయి, కానీ ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జడ్జి ఎందుకో తీర్పునివ్వడానికి చాలా భయపడుతున్నట్లుగా ఉన్నాడు. నేను నిజంగానే ఆ రోజు ఆ ఎమ్మెల్యే కొడుకుని కావాలని చంపలేదు సార్, అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో భరత్ వెంటనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ నివేదిత కూతురైనటువంటి షర్మిలి దగ్గరకు వచ్చి తనను చూసి భరత్ వెంటనే తను ప్రేమిస్తున్నటువంటి స్వప్నాన్ని కలిసి ఇప్పటి వరకు నేను జూనియర్ లాయర్ లాగానే పనిచేశాను, ఇక నుంచి ఈ కేసును నేనే వాదించబోతున్నాను అని అంటాడు. మరోపక్క ఎమ్మెల్యే ఎలాగైనా ఈసారి ఈ కేసులో గెలవాలి, త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ కేసులో గెలిస్తేనే ప్రజలు నాకు ఓట్లు వేస్తారు అని భారతదేశంలోనే బాగా పేరు ఉన్నటువంటి రాబర్ట్ డిసౌజా, అదే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ పెద్ద లాయర్ ని పిలిపిస్తాడు. నిజానికి ఇప్పటి వరకు ఆ రాబర్ట్ డిసౌజా 200 కేసుల్ని వాదించి ఉంటాడు, వాటిలో 180 కేసుల్లో విజయం సాధించి ఉంటాడు, మిగిలిన 20 కేసులు ఇంకా వాదిస్తూనే ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ఆ రాబర్ట్ డిసౌజాను చూసి నేను ఈ కేసులో గెలిస్తేనే నాకు ప్రజలు ఓటు వేస్తారు, త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, నేను గెలవాలా లేదా అనేది నీ వాదన మీదనే ఆధారపడి ఉంది అని ఆ రాబర్ట్ తో మాట్లాడి ఆ రాబర్ట్ ని తన లాయర్ గా నియమించుకుంటాడు. దాంతో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే తన లాయర్ గా రాబర్ట్ ని నియమించుకున్నాడు, అంటే తనే ఈ కేసులో గెలవబోతున్నాడు అని అంటూ ఉంటారు. మరోపక్క భరత్ తను పనిచేస్తున్నటువంటి తన సీనియర్ లాయర్ దగ్గరకు వెళ్లి నేను ఈ కేసును వాదించబోతున్నాను అని చెప్తాడు. దానికి ఆ లాయర్ భరత్ ను చూసి నువ్వు ఆ కేసు ఎందుకు తీసుకున్నావు, ఆ అమ్మాయి కోర్టు ఆవరణలో అందరూ చూస్తూ ఉండగా ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపింది, ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేసు అవుతుంది, ఆ కేసుని నువ్వు తీసుకోకు అని అంటాడు. అయినప్పటికీ భరత్ మాత్రం లేదు సార్, ఈ కేసులో ఖచ్చితంగా నేనే గెలుస్తాను అని అంటాడు. ఆ వెంటనే భరత్ జైల్లో ఉన్నటువంటి ఆ నివేదితాన్ని కలిసి తన దగ్గర కొన్ని సైన్స్ తీసుకొని అలాగే ఆ కోర్టు ఆవరణలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా తీసుకుని దాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడే భరత్ కి కొన్ని డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకి రాగా ఎమ్మెల్యే తరపున వాదిస్తున్నటువంటి రాబర్ట్ అక్కడికి వచ్చి జడ్జిని చూసి సార్ ఈ కేసు చాలా క్లియర్ సార్, నివేదిత కోర్టు ఆవరణంలో అందరూ చూస్తూ ఉండగా నా క్లయింట్ ని షూట్ చేసి చంపింది, ఇది ఒక ఓపెన్ అండ్ సెట్ కేసు సార్, వెంటనే ఈ కేసులో తీర్పునివ్వండి అని అంటాడు. అయితే భరత్ వెంటనే జడ్జిని చూసి సార్ ఈ నివేదిత కూతురైనటువంటి ఫ్యామిలీని ఎమ్మెల్యే తమ్ముడు అత్యాచారం చేశాడు, ఇప్పుడు ఆ పాప హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది, నివేదిత ఆ బాధలో ఉండగానే తనకు తెలియకుండానే తను ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసింది, దీన్ని ప్రూవ్ చేయడానికి నాకు కొంత సమయం కావాలి అని అంటాడు. దాంతో జడ్జి వెంటనే కేసును వాయిదా వేస్తాడు. ఆ వెంటనే భరత్ ఆ కోర్టు ఆవరణంలో ఉన్న సీసీటీవీని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించి మేడం నా క్లయింట్ నివేదిత తనకు తెలియకుండానే ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపేశాను అని అంటుంది, నిజంగా ఆ విధంగా జరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్ భరత్ ను చూసి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో మనకి మెంటల్ బ్రేక్నెస్ వస్తుంది, అప్పుడు మన మెమరీ మన ఆధీనంలో కాకుండా మెమరీ యొక్క స్వయం ఆధీనంలోకి వెళ్ళిపోతాం, అంటే కోపంలో మనకు తెలియకుండానే కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా నివేదితకు కూడా ఆ రోజు మెంటల్ బ్రేక్నెస్ వచ్చి ఆ కోపంలో నివేదిత ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపి ఉండవచ్చు అని అంటుంది. భరత్ వెంటనే ఆ డాక్టర్ ని చూసి మేడం మీరు చెప్పిన ఈ విషయాలన్నీ మీరు కోర్టుకు వచ్చి ఒకసారి చెప్పగలరా అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ ఖచ్చితంగా నేను కోర్టుకు వచ్చి ఈ విషయాలు చెప్తాను అని అంటుంది. అయితే ఈ విషయం అంతా కూడా ఎమ్మెల్యే మనసులో దూరంగా చూసి వెంటనే ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేస్తారు.
ఆ తర్వాత ఈ కేసు మళ్ళీ కోర్టుకు రాగా భరత్ వెంటనే జడ్జిని చూసి డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఆ జడ్జి గారికి చెప్పి, సరే ఈ కేసులో 302 అమలు చేయడం కుదరదు, సెక్షన్ 82 మాత్రమే అమలు చేయాలి. ఆ సెక్షన్ 82 ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి తనకు తెలియకుండా ఏ వ్యక్తిని గాయపరచడం లేదా చంపడం అనేది నేరం కాదు, వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అని సెక్షన్ 82 చెప్తుంది, కాబట్టి నివేదితకి ట్రీట్మెంట్ చెయ్యాలి అని ఆ భరత్ వాదిస్తాడు. దానికి ఎమ్మెల్యే తరపున వాదిస్తున్నటువంటి రాబర్ట్ వెంటనే జడ్జిని చూసి, సరే ఈ కేసు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది, అప్పుడేమీ చేయకుండా సరిగ్గా కోర్టుకు వచ్చిన సమయంలోనే ఎందుకు ఈ విధంగా షూట్ చేసింది, ఆమె తెలియకుండానే జరిగింది అని ఈ లాయర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు అని అడుగుతాడు. ఆ వెంటనే భరత్ కలగజేసుకుని ఇప్పుడు ఆ నివేదిత కూతురికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆ డాక్టర్ ని పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. ఆ డాక్టర్ మాట్లాడుతూ, సార్ ఆ నివేదిత పాపకి చాలా గాయాలయ్యాయి, ఆ పాప యొక్క ప్రైవేట్ పార్ట్స్ లో కూడా చాలా గాయాలయ్యాయి అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి నివేదిత చాలా ఏడుస్తూ ఉంటుంది. భరత్ వెంటనే జడ్జిని చూసి, సార్ ఆ నివేదిత ఈ బాధల్ని బయటికి చెప్పకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాధపడుతుంది, అందుకే తనకి ఈ వ్యాధి వచ్చింది, అందువల్లనే ఆ నివేదిత ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపింది అని అంటాడు. మీకు ఇంకా డౌట్ గా ఉంటే చెప్పండి, ఆ డాక్టర్ గారిని ఇక్కడికి పిలిపించి చెప్పిస్తాను అంటాడు. దాంతో జడ్జి వెంటనే ఆ డాక్టర్ని అక్కడికి పిలిపించడంతో ఆ డాక్టర్ బోన్ లోకి వచ్చి నిలబడి జడ్జిని చూసి మాట్లాడుతూ, తను సడన్ గా రూట్ మార్చేసి, నేనేమి ఆ నివేదితకి ఎటువంటి రోగం ఉందని చెప్పలేదు, ఆమెకి ఎటువంటి వ్యాధి లేదు అని ఒక ఫేక్ రిపోర్ట్ నిస్తుంది. ఆ మాటలు విన్న భరత్, అంటే ఈ డాక్టర్ ని రాబర్ట్ ఆల్రెడీ కొనేసినట్లుగా ఉన్నాడు అని అర్థం చేసుకుని భరత్ వెంటనే జడ్జి గారిని చూసి, సార్ ఈ విధంగా జరుగుతుందని నేను ముందే ఊహించాను సార్, అందుకే ఆ డాక్టర్ చెప్పినవన్నీ కూడా తనకి తెలియకుండా నేను రికార్డ్ చేశాను అని ఆ రికార్డ్ ని వినిపిస్తాడు. అలా ఆడియోని క్లియర్ గా విన్నటువంటి జడ్జి వెంటనే ఆ డాక్టర్ ని చూసి, మరోసారి తప్పుడు సాక్ష్యాలు చెప్పావంటే నీ లైసెన్స్ ని రద్దు చేస్తాను అని ఆ డాక్టర్ కు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ వెంటనే జడ్జి మళ్ళీ ఈ కేసుని వాయిదా వేస్తాడు. మరోపక్క నివేదిత కూతురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా తన ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. అదే సమయంలో నివేదిత జైల్లో ఉండడంతో ఈ భరత్ ఎంతో ఆశపడి కొనుక్కున్నటువంటి బుల్లెట్ ని కూడా అమ్మేసి ఆ డబ్బులతో నివేదిత కూతురికి ట్రీట్మెంట్ చేయించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కేసు మళ్ళీ కోర్టుకు రాగా ఈసారి భరత్ బండిని అమ్మేసి సైకిల్ మీద ఆ కోర్టుకు వస్తాడు. అప్పటికే రాబర్ట్ ఒక పెద్ద ప్లాన్ తోనే కోర్టు దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ రాబర్ట్ వెంటనే జడ్జిని చూసి ఎమ్మెల్యే తమ్ముడికి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ని పిలిచి, ఆ నివేదిత ఎమ్మెల్యే తమ్ముడిని ఎక్కడెక్కడ షూట్ చేసిందో చెప్పండి అని అంటాడు. సార్ మొదటి బుల్లెట్ తల మీద తగిలింది, రెండవ బుల్లెట్ హార్ట్ మీద షూట్ చేసి ఉంది అని అంటాడు. దాంతో రాబర్ట్ వెంటనే జడ్జిని చూసి, సార్ మీరే చూడండి, మనిషిని ఎక్కడ కాల్చితే చచ్చిపోతాడో అది పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేసింది. మీకు మరొక విషయం కూడా చెప్పాలి, ఈ నివేదితకి షూటింగ్ లో ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చింది, తను ఒక ప్రొఫెషనల్ షూటర్, తను బాగా షూటింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చి ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసింది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి జడ్జి వెంటనే భరత్ను చూసి ఇప్పుడేం చేద్దాం అన్నట్లుగా సైగ చేస్తాడు. దానికి భరత్ నాకు కొంచెం టైం కావాలి అని అడగడంతో మళ్ళీ కేసుని వాయిదా వేస్తారు. ఆ వెంటనే భరత్ సబ్ కాన్షియస్ మెమరీ గురించి చదువుతూ ఉంటాడు. అదేవిధంగా నివేదిత చిన్నప్పటి నుంచి కూడా షూటింగ్ లో ఛాంపియన్ కావాలి అని చాలా ట్రైనింగ్ తీసుకుందని, తనకి కళ్ళకు గంతలా కట్టిన తన షూటింగ్ చేసే సామర్థ్యం తనకి ఉంది అని తెలుసుకుంటాడు. ఇదంతా కూడా ఒక మెడికల్ రిపోర్ట్ లాగా చేసి దీన్నే కోర్టులో సబ్మిట్ చేస్తాడు. అదే సమయంలో రాబర్ట్ దగ్గరికి ఆ ఎమ్మెల్యే వచ్చి, ఈ కేసులో మనం ఓడిపోయేలా ఉన్నాం, నీకు అనవసరంగా నేను ₹1 కోటి ఇచ్చాను అని ఆ రాబర్ట్ ని తిడుతూ ఉంటాడు. ఆ భరత్ ఏ పాయింట్ మీద కేసును వాదించబోతున్నాడో ఆ పాయింట్ ఏమిటో కనుక్కుని రండి అని అంటాడు. దాంతో రాబర్ట్ అసిస్టెంట్స్ ఆ భరత్ ఏ పాయింట్ మీద తర్వాత కేసును వాదించబోతున్నాడో ఆ ఫైల్స్ అన్ని దొంగతనం చేయడానికి బయలుదేరి వస్తారు. సరిగ్గా అదే సమయంలో భరత్ తన ఫ్రెండ్స్ ని చూసి, ఈ కేసులో నివేదిత నిజంగా తప్పు చేసిందో లేదో తెలుసుకోవాలి అంటే వెంటనే తనకి నార్కో టెస్ట్ చెయ్యాలి, ఆ టెస్ట్ చేస్తే తనన్నీ కూడా నిజాలే మాట్లాడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న భరత్ ఫ్రెండ్స్ భరత్ ని చూసి, ఆ టెస్ట్ చేయాలంటే నువ్వు ఒక్కడవే కోరితే చాలదు, నీ ఆపోజిట్ లాయర్ కూడా ఆ టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటేనే దానికి పర్మిషన్ ఇస్తారు అని అంటాడు. దాంతో భరత్ ఎలా నివేదితకి నార్కో టెస్ట్ చేయించడానికి రాబర్ట్ ని ఒప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ మనుషులు అక్కడికి వచ్చి ఆ భరత్ మీద దాడి చేసి భరత్ దగ్గర ఉన్నటువంటి ఒక డైరీని మరియు ఇంపార్టెంట్ ఫైల్స్ ని కూడా తీసుకుని వెళ్లిపోతారు. భరత్ వాళ్ళ వెంటపడి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాళ్ళు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతారు. భరత్ దగ్గర నుంచి తీసుకువచ్చిన ఫైల్స్ లో ఉన్న డైరీని ఓపెన్ చేయగా దానిలో భరత్ ఒక లైన్ ఇలా రాసి ఉంటాడు, ఈ కేసులో నార్కో టెస్ట్ చేస్తే మనం ఓడిపోతామని రాసి
ఉంటుంది. అది చూసిన రాబర్ట్ వెంటనే కోర్టుకు వచ్చి జడ్జిని చూసి నివేదితకి నార్కో టెస్ట్ చెయ్యాలి అంటాడు. ఆ మాటలు విన్న జడ్జి వెంటనే భరత్ ని చూసి ఈ టెస్ట్ చేయడంలో నీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి భరత్ కూడా నాకు కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు, వెంటనే హ్యాపీగా నివేదితకి నార్కో టెస్ట్ చెయ్యండి అని అంటాడు. అది చూసినటువంటి రాబర్ట్ వీడేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు, అంటే ఇదంతా కూడా వీడి ప్లానే అయినట్లుగా ఉంది, నన్ను డైరెక్ట్ గా నార్కో టెస్ట్ చేయమని చెప్తే నేను ఒప్పుకోను అని ఈ విధంగా ప్లాన్ చేసినట్లుగా ఉన్నాడు అని ఆ రాబర్ట్ అర్థం చేసుకుంటాడు. ఆ నార్కో టెస్ట్ లో నివేదిత తనకు తెలియకుండానే షూట్ చేసింది అని వస్తుంది. అదే సమయంలో స్వప్నకి ఒక ల్యాబ్ లో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి స్వప్నాని కలిసి ఆ నివేదితని ఎమ్మెల్యే తమ్ముడు చాలా ఘోరంగా రేప్ చేశాడు అని దానికి సంబంధించిన DNA శాంపిల్ ని కూడా స్వప్నకి ఇస్తాడు. దాంతో భరత్ ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా కోర్టులో ప్రవేశపెడతాడు. అయినప్పటికీ చాలా సీనియర్ లాయర్ అయినటువంటి రాబర్ట్ ఇంకా ఆ కేసుని డైవర్ట్ చెయ్యాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాంతో జడ్జి మళ్ళీ ఆ కేసుని వాయిదా వేస్తాడు. అదే సమయంలో నివేదిత కూతురు కూడా కోమాలో నుంచి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత కేసు కోర్టుకి రాగా అప్పుడు కూడా రాబర్ట్ ఏదో ఒక విధంగా ఈ కేసును డైవర్ట్ చేసి ఎమ్మెల్యేని ఈ కేసులో గెలిపించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే భరత్ మాత్రం జడ్జిని చూసి, సార్ నా క్లయింట్ కూతురు 2 సంవత్సరాల హాస్పిటల్లో ఇబ్బందులు పడి ఇప్పుడే కోలుకుంటుంది, 2 సంవత్సరాల నుంచి కూడా నివేదిత కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది, తన కూతురు మీద అత్యాచారం చేసింది ఎమ్మెల్యే తమ్ముడు అని తెలిసిన కోర్టు మాత్రం శిక్షని విధించలేకపోయింది. ఆ ప్రెషర్ లోనే నివేదిత మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తనకి తెలియకుండానే ఎమ్మెల్యే తమ్ముడిని షూట్ చేసి చంపేసింది. ఇక్కడ ఎవరు చేశారు ఏం చేశారు అని క్లియర్ గా తెలుస్తున్నా మన కోర్టుల్లో మాత్రమే న్యాయం తొందరగా దొరకడం లేదు. కరోనా సమయంలో విదేశాల్లో వీడియో కాల్ ద్వారా చాలా కేసుల్ని పరిష్కరించారు, కానీ మన దేశంలో మాత్రం కరోనా సమయంలో ఏమీ జరగలేదు. అంటే మన కోర్టుల్లో న్యాయం జరుగుతుంది కానీ అది చాలా లేటుగా జరుగుతుంది. ఇప్పటికే నా క్లయింట్ నివేదిత గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంది, తనకి ట్రీట్మెంట్ చేయించాలి, ఈ కేసులో త్వరగా తీర్పుని చెప్పండి అని వేడుకుంటాడు. ఫైనల్ గా ఈ వాదన మొత్తం విన్నటువంటి జడ్జి ఇందులో తప్పు చేసింది ఎమ్మెల్యే తమ్ముడు అని తీర్పునిస్తాడు. అలా కోర్టులో ఆ కేసు గెలవడంతో భరత్ వెంటనే ఒక పక్కన కూర్చుని ఆనంద బాష్పాల్ని కరుస్తూ ఉండగా అక్కడికి రాబర్ట్ వచ్చి ఆ భరత్ ని అభినందించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.